ఆత్మగృహీత్యధికరణము. దానిలో మనం 17వ సూత్రము, ఆ సూత్ర భాష్యాన్ని మనం చెప్పుకొస్తున్నాము. అన్వయాదితి చేత స్యాత్ అవధారణాత్, చేత స్యాత్ అవధారణాత్. అందువల్ల ఆ వాక్య సమన్వయం చేసుకుంటే సరిపోతుంది అని ఎవరైనా అంటే వాక్యార్థ నిశ్చయం చేసుకోవాలి. వాక్య సమన్వయము అనే మాటతో వాక్యార్థ నిశ్చయం చేయకపోతే కష్టము అని ఈ సూత్రానికి భాష్యము చేశారు. ఇది మనం చెప్పుకుంటూ వస్తున్నాము. ఇక్కడ అపరాయోజన ఇది జరగవలసింది. ఇంతవరకు వాక్యాన్వయ దర్శనాత్ అని మొదలుపెట్టారు. వాక్యాన్వయ దర్శనాత్ అని చెప్పినప్పుడు వాక్యార్థ నిశ్చయమే చేయాలి. వాక్యార్థ నిశ్చయం చేసినప్పుడే మీకు జ్ఞానం కలుగుతుంది. అందువల్ల తత్వమసి వాక్యార్థ నిశ్చయం వేరు, వాక్య సమన్వయం వేరు. ఈ వాక్య సమన్వయం అనేది మీమాంసకులో వాక్యములో సమన్వయముగా ఉండవలే, ఒకదానికొకటి అని చెబుతుంటారు. ఎలాగైతే వ్యాకరణ శాస్త్రవేత్తలు పద అర్థము చెప్తారో అలాగా వాక్యాన్వయం చేయమంటారు మీమాంసకులు. అయితే వాక్యార్థం వేరు, వాక్యాన్వయం వేరు. కానీ ఎందుకంటే హిరణ్యగర్భుడు బ్రహ్మము అని చెప్తాము, విరాటుడు బ్రహ్మము అని చెప్తాము. అది సమిష్టి బ్రహ్మము, అది సగుణ విషయము, నిర్గుణ విషయము కావచ్చు. అయితే మనకు సగుణము కాదు, నిర్గుణము కాదు. ఇదేంటి అంటే కేవలం అనుభవ స్వరూపమైనటువంటి ఆ జ్ఞానం యొక్క అర్థాన్ని ఇచ్చేది, జ్ఞానార్థం ఇచ్చేది. అందుకని పరబ్రహ్మము అని చెప్పాలి. హిరణ్యగర్భుడు అని చెప్పామనుకో సమిష్టి బ్రహ్మం అవుతాడు, సృష్టికి కర్త అవుతాడు, అవిద్యా విషయం అయిపోతుంది. అందువల్ల హిరణ్యగర్భుడిని కూడా దాటుకొని ఉండేటువంటి పరబ్రహ్మతత్వ విషయాన్ని చెప్పవలసి ఉంది అని వాక్యార్థ నిశ్చయం చేయాలి. కానీ వాక్య సమన్వయం వల్ల నీకు అర్థమే రాదు అని. ఈ విషయము భాష్యార్థము మనం చెప్పుకున్న తర్వాత ఇక్కడ క్రమంగా చెప్పారు. సృష్టించి మిగిలిన ఇంద్రియాది సృష్టి చేశాడని క్రమబద్ధంగా అన్వయించాలి అని చెప్పే మాట కాదయా, అర్థమే చెప్పుకోవాలి అని వచ్చింది. అపరాయోజన ఆత్మగృహీతి ఇతరవత ఉత్తరాత్ వాజసనేయకే. కాబట్టి ఇక్కడ అపరాయోజన ఆత్మగృహీతి ఇతివత ఉత్తరాత్ అని వచ్చింది. కాబట్టి ఆత్మతత్వాన్ని, ఆత్మస్వరూపాన్ని గ్రహించవలసి ఉన్నది. ఇతి ఉత్తరాత అని ఉంది. అందువల్ల అపరయోజన అని పెట్టారు. ఇంతవరకు గద జరిగేది పైన అది ఏమి ఎక్కడ చెప్పారు? వాజస్నేయక ఉపనిషత్తులో చెప్పారు. ఇది బృహదారణ్యకం. వాజస్నేయకే కథమ ఆత్మా ఇతి యోయం విజ్ఞానమయః ప్రాణేషు ఉర్ధ్యంతర్జ్యోతిః పురుషః इति आत्मशब्देन उपक्रम्य तस्यैव सर्वसंग विनिर्मुक्तत्व प्रतिपादनेन ब्रह्मात्मताम् अवधारयति तथा हि उपसंहरति स वा एष महानज आत्मा अजरः अमरः अमृतः अभयः ब्रह्म इति च
చాందోగ్యేతు తదేవ సౌమ్యేదమగ్రాసీత్ ఏకమేవాద్వితీయం ఆసీదేకమేవాద్వితీయం ఇది అంతరేణ ఏవ ఆత్మశబ్దం ఉపక్రమ్య ఉదర్కే స ఆత్మా తత్వమసి ఇది తాదాత్మ్యం ఉపదిశతి తత్ర సంశయః తుల్యార్థత్వం కిం అనయోః ఆమ్నాయోః స్యాత్ అతుల్యార్థత్వం వా ఇతి అతుల్యార్థత్వం ఇతి తావత్ ప్రాప్తం అతుల్యత్వాత్ ఆమ్నాయోః నహి ఆమ్నాయ వైషమ్యే సతి అర్థసామ్యం యుక్తం ప్రతిపత్తం ఆమ్నాతంత్రత్వాత్ తదర్థ పరిగ్రహస్య వాచసనీకే చ ఆత్మశబ్ద ఉపక్రమాత్ ఆత్మతత్వోపదేశః ఇది గమ్యతే చాందోగ్యేతో ఉపక్రమ విపర్యయాత్ ఉపదేశ విపర్యయః ఇంతవరకు చెప్పుకొని కొలంలేదా నను ఛాందోగానామపి అస్తి ఉదర్కే ఆదాత్మ్య ఉపదేశః ఇత్యుక్తం సత్యం ఉక్తం ఉపక్రమతంత్రత్వాత్ ఉపసంహారస్య జరుగుతుందా తాదాత్మ్య ఉదర్కి తాదాత్మ్య సంపత్తి సాయితి సమన్యతే సాయితి మన్యతే అంతవరకు వచ్చింది. ఓకే, ఇదొక సాయితి మన్యతే. కాబట్టి ఇక్కడ ఈ యొక్క 17వ సూత్రములో చెప్తూ అర్థాన్ని గ్రహించాలి, వాక్యాన్వయం సరిపోదు అని చెప్తూ వచ్చినటువంటి విషయం ఇది. మరొక రకంగా కూడా మీరు సమన్వయం చేసుకోవచ్చు. అది ఎట్లాగంటే సూత్రం ఏం చెప్పింది, ఆత్మగృహీతి, ఆత్మనే గ్రహించవలే. వాజస్నేయిక ఉపనిషత్తులో అంటే బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా ఆత్మ ఎట్టిది అని ఒక ప్రశ్న వచ్చింది. కథమ ఆత్మ ఇది ప్రాణముల ఎందుండేటువంటి ఆత్మ విజ్ఞానమేడా, లేక హృదయం ఎంత హృదయాంతర్గతంగా ఉండేటువంటి అంతర్జ్యోతి రూపంగా ప్రత్యేక జ్యోతి రూపంగా సాక్షి స్వరూపంగా ఉండేటువంటి ఆత్మ ఆ పురుషుడా అని వచ్చింది. అని ఆత్మశబ్దంతో మొదలుపెట్టి ఆయనను అంటే ఆ పురుషుడిని పరమాత్మని సర్వసంగ పరిత్యాగ రహితుడుగా, సర్వేంద్రియ సంఘ రహితుడుగా, దేహేంద్రియ సంఘాత వర్జితుడుగా ప్రతిపాదించింది. బ్రహ్మస్వరూపంగా నిశ్చయం చేసింది శృతి. ఈ ఆత్మ బ్రహ్మమే, ఆత్మాచ బ్రహ్మ. ఇది అర్థం తీసుకోవాలి, ఆత్మాచ బ్రహ్మ అని అర్థం తీసుకోవాలి. అప్పుడు తంపదం కూడా వస్తుంది. దేహేంద్రియ సంఘాత రహితుడు, దేహేంద్రియ సంఘాతం యందు కూటస్థ స్వరూపుడుగా ప్రకాశించువాడు అని ఆ ప్రకారంగా శృతి చెప్పింది
ఆయన్ని ఇక్కడ మహానజాత్మ అని చెప్పేసి, మహాన్ గొప్పవాడు, వ్యాపకమైన వాడు, అజుడు అని చెప్పింది, పుట్టుకలేని వాడని. ఆయనే చైతన్య స్వరూపుడైనటువంటి ఆత్మ అని చెప్పింది. అజరుడు, జరావస్థ, వృద్ధాప్యాది వికారములు లేనివాడు, అమరహ, నాశనము లేనివాడు, మార్పు లేనివాడు, నిర్వికారుడు, అమృతుడు. ఆయన చనిపోయేవాడు కాదు, నశించేవాడు కాదు, భయరహితుడు, రెండవది లేదు, విధి నిషేధాలకి, పుణ్య పాపాలకి, అంతఃకరణం ఎందు లేచేటువంటి శోకమోహాదులకి, ఆకలి దప్పులకి భయము చెందేవాడు కాదు, బ్రహ్మము అని కూడా చెప్పేసి. ఈ ప్రకారంగా అర్థం గ్రహించుకున్నప్పుడేమో మనకి ఇవన్నీ వస్తాయి. అభయుడు, అమృతుడు, అమరుడు, అజరుడు, ఆత్మ చైతన్య స్వరూపుడు, పుట్టుకలేనివాడు, మహాన్ అని వస్తుంది. లేకపోతే రాదది. ఇలా చెప్పినప్పుడు తంపదార్థం వస్తుంది ఇట్లా. లేకపోతే ఎరణి గర్భుడు అర్థాన్ని అంతవరకే తీసుకున్నాం అనుకోండి, తొంపద లక్షణం రాదు దాంట్లో. తొంపదార్థం చెప్పాలి కదా. అందుకని ఇవన్నీ కూడా సాక్షి స్వరూపంగా చెప్పినప్పుడు మొత్తానికి ఎరణి గర్భుడు కూడా వ్యాపకము అని చెప్పినప్పుడు ఈ తొంపదము బ్రహ్మము అని వస్తుంది. ఆత్మాచ బ్రహ్మ అని అర్థం వస్తుంది. అట్లా ఆత్మాచ బ్రహ్మ అనే అర్థమే తీసుకోవాలి. ఈ విషయాన్ని ఛాందోగ్యోపనిషత్తులో కూడా చెప్పారు. ఇది సత్తుగా పూర్వమే ఉన్నదయ్యా, సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత అని చెప్పేసి శృతి. అంతేకాదు రెండవది లేనిదిగా మరొక్కటి లేనిదిగా నుండెనో ఏకమేవాద్వితీయం బ్రహ్మ, ఏకమేవాద్వితీయం అని చెప్పేసి. ఇదంతా శబ్ద ప్రయోగము చేయకుండా ఇది చెప్పింది అనమాట. ఆత్మశబ్దం లేకుండా విషయం మొదలైంది అంటే రెండవది లేనిది ఈ ప్రకారంగా చెప్పింది. సత్తుగా ఉండెనో అని ఆత్మశబ్ద ప్రయోగం వెంటనే చేయలే, తర్వాతే చేసింది. ముగింపులో ఉపక్రమం అయిందా, ఉపసంహారంలో ఇది ఆత్మ, అదే ఆత్మ, తత్సత్యం స ఆత్మ. ఇదేనయ్యా జగత్తుకి, సృష్టి స్థితి లయాదులకి కారణభూతమైనటువంటి ఆత్మ, నీయందు ఉన్నటువంటి చైతన్య స్వరూపమైన ఆత్మ అని చెప్పింది. ఇదే మనకి కనిపిస్తుంది. ఎవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీలమై అని చెప్పేసి వాని నాత్మభౌ అని తొంపదార్థం చెప్పేసింది. ఈ ప్రకారం ముగింపులో కూడా అది ఆత్మ అని చెప్పేసింది. అదే నీవు అయి ఉన్నావు అని చెప్పి తత్సత్యం స ఆత్మ తత్వమసి. కాబట్టి మీకు తత్వమసి వాక్య విచారంలో చాందోగ్యంలో చెప్పిన దాంట్లో షష్ఠ ప్రకరణంలో ఈ సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ అని చెప్పేసి తత్సత్యం స ఆత్మ అని చెప్పేసి. కాబట్టి నీవై ఉన్నావు, నీవే ఆత్మ, నీవే సత్తువి, నీవే బ్రహ్మము అని చెప్పేసి ఇలాగా వాక్యార్థ నిశ్చయం చేసేయాలి. నీవై ఉన్నావు అని ఉపదేశించింది చాందోగ్య ఉపనిషత్తు. ఇచ్చటి ఎవరికైనా సరే ఒక సందేహం వస్తుంది, ఈ రెండు శృతి విషయాలు ఏకార్థములుగానున్నాయా లేక వేరే వేరే అర్థములుగానున్నాయా? అయితే భిన్నార్థములే అని చెప్పాలి, రెండు అర్థాలు వేరని చెప్పాలి. చెప్పిన విధానం చూస్తుంటే చెప్పిన తీర్లు భిన్నంగా ఉన్నాయి కదా అని వచ్చినప్పుడు, ఇలా చెప్పడంలో తేడా ఉన్నప్పుడు అర్థంలో తేడా లేదనడం కుదరదు. అర్థంలో కూడా తేడా ఉంది. నిష్టిని, సమిష్టిని, లేకపోతే ఆత్మని, అట్లా ఆత్మని చెప్పిందా, సమిష్టిని చెప్పిందా, హిరణ్య గర్భుడిని చెప్పిందా? ఆత్మనే చెప్పింది. ఆత్మార్థమే పరిగ్రహీతవ్యం. అందుకని ఆత్మగృహీతాధికరణం అని పెట్టారు. అట్లాగే హిరణ్య గర్భుడిని చెప్పి, రాటుడిని చెప్పి, సూత్రాత్మని చెప్పితే అప్పుడు ఆత్మశబ్దం రాదు. అందుకని చాందోగ్యము ఎప్పుడైతే వాక్యార్థ నిశ్చయమే చేస్తుంది,
అందుకని తత్సత్యము ఈ జగత్తుకి మూల కారణమైంది సత్తు. ఆ సత్తు నుండి ఈ చరాచర జగత్తు వచ్చింది. అందువల్ల ఆ సత్తు నుండి ఇదంతా కూడా వచ్చింది అని చెప్పింది. ఇదంతా ఏదైతే ఉన్నదో దాని అందే ఈ ఆత్మ ఉన్నది, అదే నీవు అయి ఉన్నావు, తత్సత్యం సాత్మ అని చెప్పేసి ఇలాగా చెప్పింది అనమాట. లేకపోతే ఇలా చెప్పడంలో తేడా ఉన్నప్పుడు అర్థంలో లేదనకూడదు, అర్థంలో కూడా తేడా వచ్చేస్తుంది. అందుకని హిరణ్య గర్భుడిని గురించి, విరాటుడిని గురించి అలా చెప్పలేదు. ఇక్కడ ఏం చేసింది, ఆత్మశబ్ద ప్రయోగమే చేసేసి ఆత్మే అని చెప్పేసి ఆత్మశబ్ద ప్రయోగమే వచ్చింది. సైలెంట్ పెట్టండి. కాబట్టి ఎక్కడైనా సరే అర్థం కథనాన్ని బట్టి వస్తుంది కదా, అర్థం రావాలి చెప్పిన దాన్ని బట్టి. వాజస్నేయంలో చెప్పింది ఆత్మతత్వము, బృహదారణ్యకోపనిషత్తులో చెప్పినటువంటి ఆత్మతత్వము. అందువల్ల అది ఆత్మశబ్దంతో మొదలైంది. చాందోగ్యంలో చెప్పినటువంటి అర్థం ఏదైతే ఉందో, చాందోగ్యంలో అలా మొదలు కాలేదు, సత్తుగా మొదలైంది, సత్తుతో మొదలైంది. అక్కడేమో ఆత్మ, ఆత్మై వేదకం సర్వం, ఆత్మై వేదకం సర్వం, ఈశావాస్యం వేదకం సర్వం అని చెప్తారు. చాందోగ్యంలో సత్తుగా మొదలయ్యి ఆ సత్తే నీవై ఉన్నావు అని చెప్పేసి, ఆ సత్తే నువ్వు నీ స్వరూపము. ఇంకెక్కడైనా సరే ఆత్మ ఏవ ఇదగం సర్వం అని వస్తుంది. కాబట్టి ఆత్మశబ్ద ప్రయోగం జరిగింది. అలాగే ఏది ఆత్మ అదే బ్రహ్మం అని చెప్పింది. ఈ ప్రకారంగా చెప్పి తస్మాద్వా ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత, మళ్ళీ చూడండి, మళ్ళీ అట్లా అటువంటి బ్రహ్మము ఆత్మస్వరూపముగానున్నది. ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత అనొచ్చు. అట్లా ఆత్మశబ్ద ప్రయోగం సత్తుతో మొదలయ్యి అయి ఉన్నది. కాబట్టి కనుక చెప్పిన ఉపదేశం కూడా వాజస్నేయం వంటిది కాదనాలి, వాజస్నేయం వంటిది కాదనాలి, అది కాదయ్యా. అయ్యా చాందోగ్యంలోనూ చివరలో తాదాత్మ్యము ఒక్కటిగా చెప్పారు, ఏకంగా చెప్పారు, నీవు ఆత్మవు, నీవే ఆత్మగా ఉన్నావు అని ఉపదేశించింది. అంటే అది నిజమే కదా, అవును నిజమే. ఉపక్రమము బట్టి ఉపసంహారం ఉండాలి కదా, ఉపక్రమ ఉపసంహారం ఏకవాక్యత ఉండాలి. ఉపక్రమం ఎలా చేస్తామో, సత్తే ఇదంతా ఉంది, ఆ సత్తే నీవై ఉన్నావు, అది ఉపక్రమము ఉపసంహారము ఒకటైపోయింది, ఆత్మై ఉన్నావు, ఇది తాదాత్మ్యం అనమాట. ఈ ప్రకారంగా ఉపక్రమ ఉపసంహారములు ఒక్కటిగా ఉండవలే. అందువల్ల అది తాదాత్మ్య సంపత్తి అని చెప్పబడింది. దీన్నే తాదాత్మ సంపత్తి అంటారు. తాదాత్మ సంపత్తి అంటే ఏమిటి? బ్రహ్మత్వాన్ని ఆరోపించి చేసే ఉపాసన. ఇది ఎక్కడైనా దీంట్లో ఉండదు, ఉపాసన లేదు, ఏం లేదు. ఇది వాక్యార్థ నిశ్చయమే ఉంటుంది. తప్పు రాసుకొచ్చినాడు. వేరే చోట అయితే ఉపాసన చేయవలసి ఉంటుంది అని, ఇక్కడ ఉపాసన చేసే దానికి వీలు లేదు. ఉపాసన విషయం కానే కాదు, ఇక్కడ వాక్యార్థ నిశ్చయ విషయం, ఉపాసన విషయము కాదు, తప్పై. కాబట్టి ఈ ప్రకారంగా ఈ రెండు సూత్రాలలో ఐతరేయ శృతి ఏం చెప్పింది? హిరణ్య గర్భుడిని గురించి చెప్తూ ఆత్మగా చెప్పుచున్నదని ఆరోపణ సమాధానం జరిగింది. అలాగ ఆరోపణ సమాధానం చెప్పారు. హిరణ్య గర్భుడిని ఆత్మ అని చెప్పేసేసింది. ఇప్పుడు సదేవ సౌమ్య అనేటువంటి సద్విద్య కేవలం సత్తుగా ఉండడం వల్ల అన్న విషయాన్ని గ్రహించుకొని బ్రహ్మం అట్లా మళ్ళీ తప్పది, బ్రహ్మముగా తెలియవలసి ఉన్నది. బ్రహ్మముగా ఉపాసన చేయరు, వాక్యార్థ నిశ్చయం చేస్తారు. అది ఈ వ్యాఖ్యానం చేసేవాడికి కాస్త సంప్రదాయ రహితం అదే వచ్చింది. ఇది సత్ మీద బ్రహ్మం అనేటువంటి అవు, అది తప్పులే, ఇవన్నీ తప్పు.
ఆ సత్తుని బ్రహ్మారోపణం ఎలా చేస్తావు నువ్వు? బ్రహ్మముని ఆరోపణ చేయలేవు కదా, నువ్వు ఉన్నదే బ్రహ్మం కదా. ఎందువల్ల బ్రహ్మం ఎందు జగత్ ఆరోపణ చేయొచ్చు, సత్తు ఎందు జగత్ ఆరోపణ చేయొచ్చు, బ్రహ్మము ఆరోపణ చేయకూడదు, సత్తు కూడా ఆరోపణ చేసే పని లేదు. అది నిశ్చయం చేసుకోవాలి. అందుకని జగత్ ఆరోపణ కుదురుతుంది. ఎప్పుడైనా సరే ఇంకా మళ్ళా సత్తు ఆరోపణ, సత్యం ఉన్నది, అది బ్రహ్మమే అయ్యున్నది, ఆత్మే అయ్యున్నది. ఇంకా జగత్తు ఆరోపణ జరుగుతుంది. జగత్ అనేది ఆరోపిస్తుంది. హిరణ్య గర్భుడు కూడా ఆరోపమే. హిరణ్య గర్భుడు, విరాటుడు, సూర్యచంద్రాది జగత్తు, ఈ అవస్థలు ఇవన్నీ ఆరోపణలు అనమాట. అందువల్ల ఇవన్నీ కరెక్ట్ కదా. సగుణ నిర్గుణ అనేది ఉండదు ఇక్కడంతా. ఉపాసన వేరు, ఉపాసనలు వేరు, జ్ఞానం వేరు. అందువల్ల ఈ ప్రకారంగా చెప్పిన తర్వాత వాళ్ళు ఇలాగ అనుకున్నారనమాట, పూర్వపక్షులు ఇలాగ చెప్పారు. దీనికి ఇది ఇది ఈ ప్రకారంగా గుణకోపాసన అంటుంది. గుణక ఉపాసన. ఇది మళ్ళీ దీని సమాధానం అన్నీ సరిగ్గా చూసుకోపోతే దీన్నే ఫాలో అయిపోతారు. అందుకనే సంప్రదాయంగా వినాలన్నమాట. ఇప్పుడు సమాధానం చూడు, క్లియర్ కట్గా చెప్పేసి. కాబట్టి క్లియర్ కట్గా చెప్తున్నారు. అట్లా పూర్వపక్షులు ఈ విధంగా గుణకోపాసన కింద చేసేసినారు దీన్ని. అట్లాగా కుదరదు, వాక్యార్థమే తీసుకోవాలి అన్నమాట. తథా ప్రాప్తే అభిధీయతే ఆత్మగృహీతే. కాబట్టి ఈ ప్రకారంగా ఆత్మనే గ్రహించవలసి ఉన్నది అని చెప్పేసి, ఆత్మనే గ్రహించుకోవాలి. తథా ప్రాప్తే అవిధీయతే, ఇట్లుండగా చెప్పుచున్నారు. ఆత్మగృహీతి, ఆత్మనే గ్రహించవలసి ఉన్నది, ఉపాసించరాదు. తెలుసుకోరా బాబు అంటే, మరి నేను తెలుసుకోవాలి, దాన్ని ఉపాసన చేయాలి. తెలుసుకోవడమే ఉపాసన ఎలా చేస్తావు? దశముడు నీవు అయ్యి ఉన్నావని తెలుసుకోవాలి కానీ దశమోపాసన నువ్వు ఎలా చేస్తావు? నువ్వు దశముడు కాదా ఏంటి? అందువల్ల సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత. అందుకనే కాబట్టి చెప్పారు, సత్తే ఉండిను జగత్తుకి, జగత్ సృష్టికి ముందు అని. ఇత్యత్ర చాందోగానామపి భవితుం అర్హతి. ఇతరవత్ యథా కథమాత్మా ఇత్యత్ర. ఇదంతా బృహదారణ్యకంలో వస్తుంది. ఆత్మ ఎన్ని ఆత్మలు ఏమిటి అని క్వశ్చన్లు వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్తూ పోతుంటారు అనమాట. మళ్ళీ వస్తుంది అది. కథమాత్మ ఇత్యత్ర వాచసినే. ఇది అంటే బృహదారణ్యకంలో 4:3 వచ్చింది. ఇది 4:3 వచ్చింది అనమాట. ఇది వాచసినేనా ఆత్మగృహీతి తథా ఏవ తస్మాత్ ఉత్తరాత్ తాదాత్మ్య ఉపదేశాత్ అన్వయాదితి చేత స్యాత్ అవధారణాత్. అవగతం చేసుకోవలసిందే కానీ ఉపాసన చేయవలసిన విషయం కాదు ఇది. యదుక్తం ఉపక్రమ అన్వయాత్ ఉపక్రమే చ ఆత్మశబ్ద శ్రవణాభావాత్ ఆత్మగృహీతి ఇతి తస్య కః పరిహారః ఇతి చేత సో విధీయతే స్యాదవధారణాదితి భవేదుపపన్న ఇహ ఆత్మగృహీతి అవధారణాత్ తథా హి येना श्रुतं भवति अमतं मतं अविज्ञातं विज्ञातम् इति एक
ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం అవధార్య తత్ సంపిపాదయిషయా సదేవైతి ఆహ తస్య ఆత్మగృహీతౌ సత్యాం సంపద్యతే అన్యతా హి యోయం ముఖ్యః ఆత్మా స న విజ్ఞాయతే ఇతి నైవ సర్వ విజ్ఞానం సంపద్యేత తథా ప్రాగుత్పత్తేః ఏకత్వావధారణం జీవస్య చ ఆత్మశబ్దేన పరామర్శః స్వావస్థాయాం చ తత్ స్వభావ సంపత్తి కథనం పరిచోదనాపూర్వకం చ పునః తత్వమసీతి అవధారణం ఇది చ సర్వమేతత్ తాదాత్మ ప్రతిపాదనాయ ఏవం అవకల్పతే న తాదాత్మ్య సంపాదనాయాం న చ అత్ర ఉపక్రమంతరత్వ ఉపన్యాసః న్యాయః నహి ఉపక్రమే ఆత్మసంకీర్తనం అనాత్మత్వ సంకీర్తనం వా అస్తి సామాన్యోపక్రమస్య వాక్యశేషగతేన విశేషేణ విరుధ్యతే విశేషేణ విరుధ్యతే తోకొచ్చిందా సరే విశేషేణ విరుధ్యతే విశేషకాంక్షిత్వాత్ సామాన్యస్య సత్శబ్దార్థోపి అపి చ పర్యాలోచనమానః ముఖ్యాదాత్మనోన్యః సంభవతే అతః అన్యస్య వస్తుజాతస్య ఆరంభణ శబ్దాదిభ్యః అనృతత్వోపపత్తేః ఆమ్నానా అవైషమ్యమపి న అవశ్యం అర్థం అవహతి ఆహర పాత్రం ఆహర इति एवमादिषु अर्थसाम्ये अपि तद्दर्शनात् तस्मात् एवं जातीयकेषु वाक्येषु प्रतिपादन प्रकार भेदेपि प्रतिपाद्यार्थात् प्रतिपाद्य अर्थभेदः इति सिद्धम् प्रतिपाद अर्थभेदः इति सिद्धं ప్రకారభేదేపి అని వచ్చేస్తుంది. కాబట్టి ఈ ప్రకారంగా ఈ యొక్క చివరి భాష్యం ఇదే సూత్రానికి తథా ప్రాప్తే దీనికి సమాధానం సిద్ధాంతం ఇక్కడ చెప్పారు. తథా ప్రాప్తే అభిధీయతే ఆత్మగృహీతి హే సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అని దీనికి సమాధానం చెప్తూ సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అనేటప్పుడు
అన్న చాందోగ్యోపనిషత్తులో 6వ ప్రకరణంలో కూడా ఆత్మనే స్వీకరించమని చెప్పింది. ఆత్మనే స్వీకరించాలి. కథం ఆత్మ అనే వాజస్నేయం బృహదారణ్యకంలో గ్రహించినట్లే ఇది కూడా గ్రహించుకోవాలి. ఎందుకంటే చివరిలో ఆత్మ తత్వమసి అనే ఆత్మతోనే కదా తాదాత్మ్యం ఏకత్వాన్ని చెప్పినారు. కాబట్టి తత్సత్యం సా ఆత్మ తత్వమసి అనేటువంటిది ఆత్మతోనే ఏకత్వాన్ని చెప్పారు. అందుకే ఈ సూత్రము అన్వయాదితి అని వచ్చింది. అన్వయము చేయవలే, అన్వయార్థ నిశ్చయమే చేయాలి. అంటే వాక్యాన్వయం వలన ఆత్మను గ్రహించకూడదంటే అవధారణ జరగాలి. అవధారణ వల్ల ఆత్మని గ్రహించాలని అర్థం. వాక్యాన్వయం ద్వారా అంటే వాక్యాలని అలా దగ్గర పెడితే కుదరదు, అర్థం తెచ్చుకోవాలి. ఏదో హిరణ్య గర్భుడు బ్రహ్మము, పరమాత్మ కూడా పరబ్రహ్మము, అక్కడ అర్థం తెలుసుకోవాలి. ఇది సృష్టికర్త బ్రహ్మము హిరణ్య గర్భుడు, అదేమో సృష్టి ఆదులకే మూలమైన సత్స్వరూపమైన బ్రహ్మం, సత్తు అయిన బ్రహ్మం. అందువల్ల బ్రహ్మ అంటే సరిపోదు. బ్రహ్మసూత్రాలు అంటే నువ్వు బ్రహ్మసూత్రాలు అనేది ఈ మాట రామానుజులు కూడా వింటారు, మధువులు కూడా వింటారు, నీలకంఠాచార్యులు కూడా వినేస్తారు. వినేసిన వాళ్ళు ఏం చేస్తారు? సృష్టికర్తను తీసుకుంటారు. హిరణ్య గర్భుడిని తీసుకుంటారు వాళ్ళు. అట్లా కుదరదు. ఈ ఈ సత్తుతో తుంపదాన్నే ఆత్మగా తీసుకోవాలి. అవధారణ జరగాలి, అర్థం చేసుకోవాలి. కానీ వాక్య సమన్వయం చేసుకోకూడదు. వాక్యార్థ సమన్వయం చేయాలి. లేకపోతే ఏమైపోద్ది, వీళ్ళు చెప్పేదంతా హిరణ్య గర్భుడిదే చెప్తారు, పరబ్రహ్మతత్వాన్ని చెప్పరు. కర్మలు, ఉపాసనలు ఇవన్నీ హిరణ్య గర్భతత్వాన్ని చెప్తాయి. మరి హిరణ్య గర్భతత్వాన్ని చెప్పినప్పుడు సంసారి జీవుడు అయిపోతాడు. అందుకనే దాటించాలి. అందువల్ల సాకాష్ట సాపరాగతి అనేది. తర్వాత ఇక్కడ అక్షరము అక్షరాక్షర పరం అని చెప్పాలి. అట్లా లేకపోతే వాక్య సమన్వయం చేస్తుంది కుదరదు. వాక్య అవధారణ జరగాలి, వాక్యార్థ నిశ్చయమే జరగాలి అని అర్థం. ఉపక్రమము అన్వయించటం వలన, ఉపక్రమాన్ని మీరు అన్వయం చేస్తే ఉపక్రమంలో సత్తు వినబడటం, ఆత్మశబ్దంగా వినబడకపోవడం, ఆత్మ వలన ఆ ఆత్మను గ్రహించటం కాదన్నారు కదా. దానికి పరిహారం ఏమిటి అంటే చెప్తాం. అందుకనే ఉపక్రమంలో మీరు సత్తు అని చెప్పేశారు. ఆ సత్తు అనే ఆత్మశబ్దమే ఉండాలి. సత్తు అంటే ఆత్మే, సత్యమో స ఆత్మ అని ఉండాలి. అది జరగలేదనుకో ఆత్మ అనేది, అప్పుడు సమన్వయము అవుతుంది. అందువల్ల ఆ విషయం చెప్తాము. అవధారణం వల్ల మాత్రమే అవుతుంది. అవధారణ చేసుకోవాలి, అవగతం చేసుకోవాలి, అర్ధ నిశ్చయం చేయాలి. అర్ధ నిశ్చయం ఎప్పటి వరకు అయితే జరగదో అప్పుడు వరకు మీరు ఏకత్వ ప్రతిపాదన చేయలేరు. అర్థం దగ్గరకు వచ్చినప్పుడే అహం బ్రహ్మాస్మి అని వస్తుంది. ఆ అర్థం దగ్గరకు రాలేదనుకో అప్పుడు హిరణ్య గర్భుడు అయిపోతాడు, నేననే మాడైపోతాడు. అట్లా ఈ కర్మలు, ఉపాసనలు ఇవన్నీ అర్థం దగ్గరికి రావు, అవధారణ జరగదు, కేవలం భావన జరుగుతుంది, ఉపాసనా భావన జరుగుతుంది. అందువల్ల నేనెవరు అనేది పక్కన పెట్టవలసి ఉంటుంది అనమాట. నిశ్చయార్థకమైనటువంటి సత్ ఏవా సత్తు తపరలోది లేదు. సత్య అనడం వలన అలా నిర్ణయం చేశారు. సదేవ ఆత్మ అని. చూడండి, దేని చేత వినబడనిది అని కూడా వచ్చింది శృతిలో, బృహదారణ్యక శృతిలో వచ్చింది. దేని చేత వినబడినది అవుతుందో, ఇంతవరకు మనం వినలేదు, అది మనం విన్నట్టు అయిపోద్ది. సత్తు అని చెప్తే మనం ఇంతవరకు సత్య ఆత్మ అనేది వినలేదు కదా. అప్పుడేమో అది సత్య ఆత్మ అనేది వినకపోతే, ఇప్పుడు విన్నారనుకోండి,
అది మీరు తెలుసుకున్నట్టయిపోద్ది, నేనే ఆత్మని అని. ఇంతవరకు సత్తు అనే మాట వినలే, బ్రహ్మం అనే మాట విన్నారు, ఆత్మ అనే మాట కూడా విన్నారు. ఆ ఆత్మకి వేరే అర్థాలు చెప్పేస్తారు, నాకు ఆత్మలు కనిపించింది అంటారు. ఇట్లా అనమాట. ఇప్పుడు కొంతమంది నాకు దేవతలు కనిపించింది అంటారు. దేవతలు ఎవరికి కనిపించింది? దేవతలకే దేవతలు కనిపించినారా? మనుషులకే దేవతలు కనిపించినారా? ఆత్మకే దేవతలు కనిపించినారా అంటే సమాధానం చెప్పలేవు నువ్వు. ఎందుకంటే ఇంద్రియాల్లోనే కదా దేవతలు ఉండేది. ఇంద్రియాలకు దేవతలు ఎలా కనిపిస్తారు? అసలు ఇంద్రియాల్లో కూర్చున్నదే ఎవరా? దేవతలు. మరి నీకు దేవతలు ఎలా కల్పిస్తారు? కనిపించరు కదా. కాబట్టి ఇంద్రియాలలో ఉండే ప్రకాశకత్వమే దేవతలు కదా. ఆ దేవానామపి దేవ మహాదేవ సాక్షి స్వరూపుడు. ఆయనకి వీళ్ళు కనిపించాలి, కానీ వీళ్ళకి మాత్రం ఆయన కనిపించడం. ఇంద్రియ అధిదేవతలకి బుద్ధికే సాక్షి స్వరూపుడైనటువంటి సుసరాత్మకి వీళ్ళందరూ కనిపిస్తారు. ఇంద్రియాల్లో దేవతలంతా ఉన్నారా అని. ఆ దేవతలకు ప్రకాశం నేనే. ఈ ఇంద్రియ అధిదేవతలకి పరమ ప్రకాశమైనటువంటి మహాదేవుడు కనిపిస్తాడా? కనిపించాడు. మరి దేవతలకి దిక్కు లేదు. నువ్వు దేహేంద్రియ ధర్మాలతో కూడుకున్న వాడిని నేను అనే అహంకారి ఉన్నవి, దేహ ఉపాధి కలిగి. అది ఇంద్రియాలు ఉపాధిగా చేసుకుంది. నువ్వు దేహమే ఉపాధిగా చేసుకున్నావు, నీకు ఎలా కనిపిస్తారు? నువ్వు జడం. వాళ్ళన్న చేతనాన్ని పట్టుకొని ఉన్నారు, ఇంద్రియాలలో ఉండే ప్రకాశకత్వాన్ని పట్టుకొని ఉన్నారు. కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు నీ స్థానాన్ని నువ్వు వెతుక్కోవాలి. నీ స్థానాన్ని నువ్వు వెతుక్కోవాలి. ఎక్కడ? నేను రూపంలోనే నిలవాలి కదా, తుంపద రూపంలోనే నిలవాలి కదా. దేహ రూపంలో నిలకూడదు, ఇంద్రియాల రూపంలో నిలవకూడదు, ఆ దేవతలుగా కూడా నిలవకూడదు. నువ్వు సరాసరి అహంకారమైనటువంటి ఆ నేనుగా నువ్వు తెలుసుకున్నప్పుడు నిన్నే ప్రకాశిస్తున్నటువంటి చైతన్యము నీకంటే వేరు కాదని తెలుసు. కాబట్టి ఈ ప్రకారంగా ఆత్మార్థమే స్వీకరించాలి. నిన్ను నువ్వు ఆత్మార్థముగా స్వీకరించాలి, సత్తుగా స్వీకరించుకోవాలి. లేకపోతే నీకు అవతారణే జరగదు, అర్థమే కాదు నీకు. అందువల్ల ఆత్మను గ్రహించటం కాదన్నారు కదా. దానికి పరిహారం ఏమిటంటే చెప్తాము చూడండి. అవధారణం వల్ల ఇది తెలుస్తుంది. అవధారణ చేసుకోవాలి, నిశ్చయం చేసుకోవాలి. బాగా నిశ్చయార్థకమైనటువంటి అర్థంలో నువ్వు సత్తు అనేటువంటి అర్థాన్ని కలిగి ఉంటావు. నేనే సత్తు. ఎందువల్ల సత్తుగా ఉన్నావు కాబట్టి నీ చిత్తు నీలో ప్రకాశిస్తున్నది. బుద్ధిలోనో ఇంద్రియాలలోనో ఆ చిత్స్వరూప చైతన్యం ఏదైతే ఉందో అది నేనే అని తెలుసు. ఈ విధంగా సత్య అనడం వల్ల అలా నిర్ణయం జరుగుతుంది, నిర్ణయం చేయబడుతుంది. చూడండి, దేని చేత మనం ఇంతవరకు వినలేదో అది మనం విన్నట్టు అయిపోతుంది. ఇప్పుడు నిన్ను నువ్వు తెలుసుకుంటే విన్నట్టు, నన్ను నువ్వు ఇంతవరకు తెలుసుకోలేదా తెలుసుకున్నట్టుగానే కాదు. ఇప్పుడు అది ఎందుకంటే లోక వ్యవహారంలో కూడా మీరు ఏ వ్యవహారమైనా ఈ ఇళ్ళు వాకుళ్ళు భార్య బిడ్డలు చేసినట్టుగా లేదు. ఏం చేసినా ఏమవ్వలేదయ్యా. ఏనుగు కూడా స్నానం చేసినట్టుగానే లేదు. నీకు ఎట్లా చేస్తావు? నువ్వు నీళ్ళలో మునిగితే మళ్ళీ ఇసుకలో పొల్లితివి. స్నానం ఎప్పుడు చేస్తావు? నువ్వు స్నానం చేసినట్టుగా నీకు ఉండదు అసలు. ఎందుకని? మళ్ళీ వచ్చి ఇసుక జల్లుకుంటువేయ. అందుకని ఆత్మతత్వ విషయాన్ని తెలుసుకోవడమే తెలుసుకున్నట్టు నీకు. లేకపోతే ఇంతవరకు చేసినవి చూసినవి చేసినవి ఇవన్నీ చేసినట్టే కాదు. మీ దగ్గర ఆన్సర్ రాకపోతే బాగా మీ సంతానం నుంచి కూడా వస్తుంది. ఏం చేసినావు నాకు అంటుండే. అర్థమైందా? ఏం చేసినావు నువ్వు అని చెప్పేస్తారు వాళ్ళు ఒక నిమిషం మీద. మీకు కూడా అనిపిస్తుంది ఏం చేసినా ఇంతవరకు కానే కాలేదు, కంప్లీటే కాలేదు. అందువల్ల
మీరు చేసినా చేసినట్టు కాదు, వినినా వినట్టు కాదు, చూసినా చూసినట్టు కాదు, అనుభవించినా అనుభవించినట్టు కాదు. అవన్నీ ఏమిటి? ఆగమాపాయి. ఆగమాపాయి వస్తుంటాయి, పోతుంటాయి, వస్తుంటాయి. ఈ ఆత్మతత్వం నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో, నీకు తెలుసుకున్నాను అనేటువంటి కడుపు నిండింది, పరిపూర్ణత కలిగింది. అబ్బా, నన్ను నేను తెలుసుకున్నాను, చాలా ఇంకేం తెలుసుకోవాల్సిన పని లేదు. యద్విజ్ఞానేన సర్వమిదం విజ్ఞాతం భవతి. అట్లా. అందువల్ల దేని చేత నువ్వు వినబడని వాడుగా నుండివో, ఇప్పుడు విన్న తర్వాత నేను విన్నానండి, నన్ను నేను విన్నానండి, నన్ను నేను వెంటనే విన్నట్టు. నేను కాని దాన్ని నువ్వు ఎంత చేసినా చేసినట్టు కాదు. నేను కాని దానిని నువ్వు ఎంత చేసినట్టు కాదు. ఎందుకంటే నీది కాదు కదా, అది వెంటనే వెళ్ళిపోతూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకోవడమే తెలుసుకున్నట్టు సవిజ్ఞేయ. అందుకనే నువ్వు ఇంతవరకు అర్జున నువ్వు వినలేదు, నువ్వు తెలుసుకోలేదు, అది నేను చెప్పాననుకో, ఇంకా అంతే సార్, ఇంకేమొద్దు, ఇంకా అదొక్కటే. యద్విజ్ఞానేన సర్వమిదం విజ్ఞాతం భవతి. అట్లాంటి జ్ఞానాన్ని తీసుకో. దేని చేత వినబడినది అవుతున్నదో, తలచబడినది అవుతున్నదో, ఇంతవరకు నువ్వు తలవలే అది ఇప్పుడు తలుస్తున్నావు. నిన్ను గురించి నేను పుణ్య పాప రహితుడును అని ఇప్పుడు తలిచాను. ఆకలి దప్పికలు లేని వాడిని ఇప్పుడు తలుచుకున్నావు. చావు పుట్టుకలు లేదు అని ఇప్పుడు నాకు తెలుసుకున్నాను. ఇంతవరకు ఈ మాటే వెళ్ళే నేను, ఇంతవరకు ఇన్నేళ్ళు గడిచింది. అందుకని మీ తాత ముత్తాతల్ని ఈ నాలెడ్జ్ వాళ్ళకి లేదు. మాకు లేని నాలెడ్జ్ మీరు పొందుతున్నారు, మేము కూడా ఇప్పుడే పొందాం. అవి వృధా జీవితం అయిపోయింది. 35% వృధా జీవితం అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు పడిపోయేటప్పుడు ఇదిగో ఈయన వచ్చి చెప్తున్నారు. ఆ మూమెంట్లో అంటే ఇంతవరకు ఏమైంది అట్లా. అది అలా 70 ఏళ్ళు అయిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నాడు వాడు. ఏం చేసుకునేదాకా నువ్వు చేసుకునేది పెళ్ళి. అట్లాగా ఇంత ఏళ్ళు వచ్చిన తర్వాత నీ విద్యను నువ్వు వింటున్నావా? నిన్ను నువ్వు తెలుసుకుంటున్నావా? ఏడవపోయావు కూర్చొని. ఇంతకాలం ఏం చేసినావు? దండగ తిరుగుడు, దండగ పనులు, దండగ సంతానం, దండగ మొగుడు, దండగ పెళ్ళాం, దండగ బంధువులు, అంతా దండగేనండి. మరి జాకపాటే కదా ఇది. గుర్రపందాలకి వెళ్ళావు నువ్వు, ఇది గుర్రపందాలే. ఏమిలే, మొత్తం బాగొట్టి కూర్చున్నావు. ఇప్పుడు నిన్ను నువ్వు తెలుసుకోగానే మళ్ళీ నీకు ఆ పరిపూర్ణత చేస్తప్ప. నన్ను నేను తెలుసుకోవడమే పరిపూర్ణత. మిగిలిన తెలుసుకున్నట్టు కానే కాదు. దండగ ఎంత తెలుసుకున్నా ఒకటే. ఇంతవరకు తలవనది తలిసినట్లు అయిపోయిందంట ఆయనకి, తను తాను తెలుసుకోవడం. ఇంతవరకు తెలియనిది తెలియబడింది అయిపోయింది. ఇంతవరకు నన్ను నేను తెలుసుకోలేదు, ఇప్పుడు తెలుసుకున్నా. చూడండి జీవితం ఎట్లాగా గడిపేస్తున్నారు జనాలు. తన్ను వదిలిపెట్టి పనికిరాని వస్తువులన్నీ పోగేస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు. ఏమి లాభమే లేదు, అంతా దండగే. అట్లా అన్నమాట. అందుకనే ఎప్పుడైనా సరే జీవితంలో ఎప్పుడు సాధించేది ఏముండదు, పోగొట్టుకునేదే ఉంటుంది. ఏమో సాధించావంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే సాధించుకోవడం. అంత జీవితం అంతా వృధా జీవితం అంటే ఏమిటరా అంటే వృధా చేసుకోవటం అని తెలిసింది అని. వృధా చేసేసుకోవటమే జీవితం. ఒక్క ఆత్మజ్ఞానం వల్ల వృధా లేదు, అర్థం ఉంది అని తెలుసు. అది తెలిస్తే అర్థం ఉంది, లేకపోతే అర్థం లేని జీవితం, అర్థం లేని బ్రతుకులంత. అని ఏక విజ్ఞానంతో సర్వ విజ్ఞానం కలుగుతుందని నిశ్చయించి ఆ విషయాన్ని సాధించటానికి సదేవ సౌమ్యమగ్ర ఆసీత అని శృతి చెప్పింది. ఒక్క విజ్ఞానం సరా, ఒక్క విజ్ఞానంతో ఏక విజ్ఞానేనా
చూసారా, ఏక విజ్ఞానంతో సర్వ విజ్ఞానం కలుగుతుంది. ఏక విజ్ఞానం ఎట్లాగా, దానికి దృష్టాంతం ఏమి చేయరా, ఒక మట్టిని తెలుసుకుంటే చాలు ఈ కొండలు గుట్టంతా తెలిసిపోద్ది. ఒక ఆత్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఇదంతా జగత్తంతా కలిపి మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం అని నీకు అర్థమైపోతుంది. ఇదంతా నాచే కల్పింపబడింది జగత్తు. నాకంటే అన్యమైన వాడు రెండవ వాడు లేడు ఇక్కడ అని ఏక విజ్ఞానం చేత సర్వ విజ్ఞానం కలిగిపోతుంది. యద్విజ్ఞానైన సర్వమిదం విజ్ఞాతం భవతి. అందువల్ల ఈ ప్రకారంగా ఏక విజ్ఞానం వల్లనే ఇవన్నీ తెలిసిపోతుందని ఉపసంహారం కూడా చేసి చూపించారు. కాబట్టి సదేవ సౌమ్యద అనేటువంటి శృతి వచ్చింది. ఇది కుదరాలంటే ఆత్మను గ్రహిస్తేనే కుదురుతుంది. సత్వజ్ఞానం కలిగించుకోవాలి. సత్వజ్ఞానమే ఆత్మ తంపదార్థముగా తెలుసుకోవాలి. నేనే నీవై ఉన్నావు అని చెప్పేసి, నీవై ఉన్నావు అని చెప్పాలి. నీవై ఉన్నావు అని చెప్పలేదు అనుకో, అన్నీ లేని పనివన్నీ దండాలు వస్తుంది. నీవై ఉన్నావు అని చెప్పాలి. ఎప్పుడు వరకైతే ఇది తెలియదో అప్పుడు వరకు పెండింగ్ పెండింగ్. లేదంటే ముఖ్యమైన ఆత్మను తెలుసుకోలేడు కనుక, లేకపోతే ముఖ్యమైనటువంటిది యథార్థమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోలేడు. తన్ను తానుగానే తెలుసుకోవాలి. దానికంటే భిన్నంగా తెలియకూడదు. అది మనం ఇంతవరకు చేసిన పనులన్నీ ఏమేమి చేశామో అవన్నీ కూడా కూలీ పనులే. అర్థమైందా? ఏంటంటే కూలీ పనులే. ఎంటర్టైన్మెంట్స్కి సంతానము, సినిమాకు పోకుండానే లాంగ్ టైం. నువ్వు వాళ్ళు తెస్తున్నారు కాబట్టి వండి పెడుతున్నావు, వంట చేసి పెట్టావు, కూలీ అది. వాళ్ళు తెచ్చినారు, నువ్వు వంట చేసి పెట్టావు. నువ్వు ఇంతకాలం వంట చేసిన దానికి, ఇల్లు చూసుకున్న దానికి పెన్షన్ మోడల్లో నాది ఉంది కదా పెన్షన్. నేను చచ్చిపోతా, నీకు వస్తుంది పో. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంతకాలం చేసావుగా, అది కూడా ఇచ్చిపోయా. మొగుడు పోకుండా పెన్షన్ కూడా శాంక్షన్ చేశాడా లేదా? అబ్బా, పెన్షన్ శాంక్షన్ చేశా, మరి నీకు కొద్దిగా గొప్ప ఆస్తి కూడా ఇచ్చిపోయా, అది కూల్ డబ్బులే. ఇవన్నీ మొత్తం తర్వాత కూల్ డబ్బుల మీదనే జరిగిపోతుంది అంతా. సంసారం, గొడవలు, గందరగోళం. అందుకని అవన్నీ పోతుంది. నీ ఆత్మజ్ఞానం ఉందే, అది నిజము డబ్బులు. ఈ ఆత్మజ్ఞానమే, ఈ విద్యాధనమే నిజం తనం. ఇప్పుడు దొరికిందయ్యా. ఇంతవరకు నేను చేసిన దానికి పొందుతున్నాను సాధన సాధ్యములు. అన్ని సాధన సాధ్యములు అనిత్యములు. సాధన సాధ్యాత అనిత్యాత ఇహ కృతాద్వా పూర్వకృతాద్వా అని చెప్పలా. సాధన సాధ్యములన్నీ అనిత్యమై ఉన్నాయి. చేసిన దానికంటే ఇదే ఫలము. సరే, ఆ గురువు దగ్గర విన్న దానికి శ్రవణ ఫలం ఏదైతే ఉందో అది ఆత్మజ్ఞానం, మోక్షాన్ని పొందడం జరుగుతున్నది. ఇట్లా అనమాట. అంతే. ఇంతవరకు మనం సాధించింది ఏమీ లేదు, పుట్టిదే ఒక ఆత్మజ్ఞానం ఒక్కటే నిజమైన సాధన ఫలం, సిద్ధమైన ఫలం. అది మళ్ళీ సాధ్యమైన ఫలం కూడా కాదు. ఇలాగా ఒక్క ఆత్మని తెలుసుకుంటే సర్వ విజ్ఞానం కలుగుతుంది. అది తెలియలేదంటే సర్వ విజ్ఞానం అనే మాట లేనే లేదు. అలాగే సృష్టికి ముందు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే నిశ్చయం జరుగుతుంది. సృష్టికి ముందు ఉండేది ఎవరో ఏకమేవ, రెండవది లేనిది అనే నిశ్చయం కూడా జరిగిపోతుంది. జీవునికి ఆత్మశబ్దంతో పరామర్శ చేశారు. ఈ జీవుడిని ఏమన్నారు? ఆత్మశబ్దంతోనే పిలిచారు. అలాగా ఎందుకయ్యా అంటే సుషుప్తి కాలంలో, సుషుప్తప్పుడు జీవుడు అంటే దేహేంద్రియ ధర్మాలతో కూడిన వాడిని నేను అనేవాడు.
దేహేంద్రియ ధర్మాలతో కూడిన వాడిని నేను అనేవాడు సుషుప్తిలో దేహేంద్రియాలకు విలక్షణంగా ఉండేటువంటి ప్రజ్ఞాన ఘనంలో కలిసిపోతుంటాడు. వీడేంటి ఇంద్రియ రూపుడు, దేహ రూపుడు, వాయు రూపుడు, ప్రాణరూపుడు, మనోరూపుడు, ఇట్లా ఉండే రూపాలు ఉన్నాయి కదా వీడికి. చిత్త కళలు ఇవన్నీ. ఈ చిత్త కళలన్నీ పోయి ప్రజ్ఞాన ఘనంలో చేరిపోతాడు, మిక్సింగ్ అయిపోతాడు, ఘన ప్రజ్ఞ అయిపోతాడు సుషుప్తిలో. అట్లా మళ్ళీ అది యథార్థ జ్ఞానం కాదు కదా, అది యథార్థ అనుభవం అనమాట. యథార్థ అనుభవంలోకి వెళ్ళిపోతాడు, వాడికి తెలియదు. యథార్థ జ్ఞానం కలగాలి, అప్పుడు అనుభవము ఒకటి సరిపోద్ది. యథార్థ జ్ఞానానుభవం కూడా నా దగ్గర ఉంది. యథార్థ జ్ఞానము, యథార్థమైన అనుభవం కూడా నా దగ్గర ఉంది. అప్పుడు తెలుస్తుంది. కాబట్టి సుషుప్తి ఎప్పుడు? సుషుప్తి సమయంలో జీవుడు ఆత్మతో కలుస్తాడని చెప్పడం. జీవుడు అంటే శరీరేంద్రియ సంఘాత అభిమాని, శరీరేంద్రియాలన్నీ కూడగట్టుకున్నవాడు అనమాట. ఆత్మలో చేరిపోతాడు. ఆత్మలో వేరే స్థానం లేదు అది. ఎందుకని ఆత్మీయందే కదా. తాడుని చూసే కదా నువ్వు పాము అనుకుంది. ఈ ఆత్మీయందే కదా నువ్వు దేహేంద్రియాల ఆరోపణ, జీవత్వ ధర్మాలంతా ఆరోపణ చేసినావు. మళ్ళీ ఎక్కడ ఆరోపణ చేసినావు అక్కడే కలుసు. ఆరోపణ చేసిన చోటే కలిసిపోతుంది. కాబట్టి అక్కడే ఆరోపణ చేసినావు నువ్వు సత్తు అయినటువంటి దాని అందే ఈ జీవత్వ ధర్మాన్ని ఆరోపణ చేసినావు, అహం ప్రత్యయాన్ని. మళ్ళీ అక్కడి నుంచే పుడతావు, మళ్ళీ అక్కడికే చేరిపోతుంటాం. అట్లా ఇది మామూలుగానే జరుగుతుంది. ఇది ఏదంటే శ్రవణం వల్ల జరిగేది కాదు, ఇది సహజం. నువ్వు శ్రవణం వల్ల జరిగింది అనుకో, నువ్వు ఇప్పుడు కూడా అనుభవంగానే ఉన్నావు, ఇప్పుడు కూడా సాక్షి అనుభవంగానే ఉన్నావు. ఇంక కలిసే పని లేదు. అది కలిసే పని. వాడికి ఏం చేస్తాడంటే సంసారికి ఆ యొక్క కలిసే వల్ల ఆ ఆనందం కలిగింది. వాడికి కలవడం వల్ల సుషుప్తి అనుభవం. వీడికి తెలుసుకోవడం వల్ల ఆనందం ఉంది. తెలుసుకునే ఆనందమేమో నిజము, అదేమో కలవడం ఆనందమేమో సుషుప్తిలో జరుగుతుంది. కాబట్టి అది వచ్చిపోయేటువంటిది అయిపోతాడికి. అప్పుడు జ్ఞానం కలిగింది అనుకోండి, అది పర్మనెంట్ అయిపోద్ది. నేను ఇప్పుడు కూడా అసత్తు మాత్రంగానే ఉన్నాను, నేను ఇప్పుడు కూడా చైతన్య స్వరూపమైన ఆత్మని అని వాడు తెలుసుకోగలుగుతున్నాడు. అట్లా అనమాట. అట్లా కలుగుతుంది. ఇలాగా సుషుప్తి సమయంలో జీవుడు ఆత్మతో కలుస్తాడని చెప్పడం అనమాట. ఇది ఏమి సాధనకి ఇది లెక్కల్లా. ఆటోమేటిక్గా అది ఇంద్రియాలన్నీ కూడా రెస్ట్ తీసుకుంటాయి. అవి పుట్టినవి దానికి శీతోష్ణాదుల వలె మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఋతుకాలములన్నీ కదా, చిగురు వస్తుంటది. ఆ చిగురు మళ్ళా ఆ కాలం వచ్చేటప్పుడు గ్రీష్మ ఋతువు వచ్చేటప్పటికి ఏమవుద్దా అన్ని రాలు. అట్లాగే ఇప్పుడు ఇంద్రియాలన్నీ రాలిపోయినాయి అనమాట. రాలిపోయినాయి. దానిలో ఉండేటువంటి ఇంద్రియాలలో ఉండే జీవత్వం సత్వం ఉంది, దాంట్లో కలిసిపోయింది, వెనక్కి లాగేసుకుంది. మళ్ళీ అక్కడి నుంచి చిగురులు పుట్టాలి. ఇది పెద్ద విషయం ఏం కాదు, ఇది సహజంగా జరిగేది. దీనికి సాధన కూడా లేదు. నీకు జ్ఞానం కలిగితే మాత్రం ఎప్పుడు సర్వకాల సర్వావసలు ఎందో సత్రూపంగానే ప్రకాశిస్తావు అన్నిట్లోనూ. అది వేరు. అది జ్ఞానమే ముఖ్యమైనది. కాబట్టి ప్రశ్నపూర్వకంగా మాటికి అది నీవే అగుదు. ప్రశ్నపూర్వకంగా ప్రశ్నించి చెప్తూ మాటికి అది నీవే అయ్యున్నావు, తత్వమసి అని చెప్తారు. చాందోగ్య ఉపనిషత్తులో 9 పర్యాయములు దృష్టాంత సహితములుగా చెప్పారు. 9 పర్యాయాలు చెప్పారు. 9 పర్యాయాలు చెప్పు, 90,000 పర్యాయాలు చెప్పు, చెప్తూనే ఉండొద్ది. దృష్టాంతాలు ఎన్ని చెప్పు. అక్కడేమో శ్వేతకేతుకు 9 పర్యాయాలు చెప్పేసి, మీకు కూడా 9 పర్యాయాలు ఆపితే స్వామి మాకు ఇంతవరకు అర్థమే కాలే. 9 కాదు, 90 సార్లు, 900 సార్లు, 9,000 సార్లు చెప్పినా సరే ఏం పెద్ద విషయం కాదు. ఊరికే సంఖ్య అంతే. అక్కడ ఊరికే 9 సార్లు చెప్పాం. అది నీవే అగుదు అని 9 సార్లు నిశ్చయించటం జరిగింది. ఈ 9 సార్లు అనేక రకాలైనటువంటి సంశయాదులు, విపర్యాది దోషములన్నీ తొలగించటానికే టైం సరిపోయింది. ఇంత టైం తీసుకొచ్చేసాం.
ఆరోపాలను తొలగించేదానికే కాలము. ఇదంతా తాదాత్మ్యం ప్రతిపాదించడానికే కానీ తాదాత్మ్యాన్ని ఆరోపించటం కాదు. నువ్వు తాదాత్మ్యం అంటున్నాడు, తాదాత్మ్యం కాదు, ఏకత్వం. ఏకత్వ నిరూపణ కోసం చెప్పినటువంటిదే గాని చూసారా, ఏకత్వాన్ని అయ్యున్నావని ఆరోపించుకోవడం కాదు. ఏకత్వాన్ని నువ్వు అయ్యే ఉన్నావు, అదే అయ్యున్నావు. అలాగే ఉపక్రమాన్ని బట్టి నిర్ణయం చేయాలనడం యుక్తం కాదు. ఉపక్రమాన్ని బట్టి చూసి దీంట్లో నిర్ణయం చేయాల్సిన పని లేదు, అది ఉపక్రమంలో సరిపోద్ది. శృతి నువ్వేం చేయనక్కర్లా, శృతి అలాగ లైన్లో వెళ్ళిపోద్ది. నువ్వు వింటూ ఉండు, శ్రవణమే చెయ్యి. ఆదిశంకరాచార్యుల వారైనా అంతే, శృతిని ఫాలో అవుతారు. శృతి ఏం చేస్తుంది, సమన్వయార్థం చెప్పేస్తుంది. ఉపక్రమం ఉంటుంది, ఉపసంహారం పెద్దానికి ఉంటుంది. కంగారు పడద్దు, దీనిలో మధ్యలో ఏమో నువ్వు దూకి చేసే పని ఏమి లేదు. ఆ శాస్త్రము అట్లాగా ఉపదేశం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. శాస్త్రంలో ఉపక్రమము, ఉపసంహారము, ఏకవాక్యత ఇవన్నీ కలిగి అంతే. ఇదేనమాట శాస్త్రము. గురుముఖంగా నువ్వు కంప్లీట్ చేయి, మధ్యలో సాధనలే, పిచ్చి సాధనలేం చేయకో, మధ్యలో చేసుకోకూడదు. నువ్వు పూర్తిగా వినేసి వెళ్ళిపోవడం అంతే. మధ్యలో నువ్వు చెప్పిన దానికి, నిన్ను చెప్పిన దానికి సాధన చేసుకోవాలి స్వామి అంటే మళ్ళీ వేరేది అయిపోతుంది. నువ్వేం చేయవలసిన పనిలా నువ్వు శ్రవణం చేసుకుంటూ పోతుండట్లాగే అదే సరిపోద్ది. ఈ మధ్యలో ఇంకా చేయవలసిన పని లేదు. నువ్వు శ్రవణమే చేస్తున్నావా, మధ్యలో సాధన చేయడం లేదంటే అంటే శ్రవణాన్ని వదిలిపెట్టేదానికి సాధన ఇంకా మొత్తం వదిలిపోద్ది. అందువల్ల నువ్వేం చేయొద్దు, శ్రవణమే చెయ్యి, ఇంకేమొద్దు. శ్రవణమే చెయ్యాలి, ఇంకేం చేసే పని లేదు. ఉపక్రమాన్ని బట్టి నిర్ణయం చేయాలనడం యుక్తం కాదు. ఉపక్రమంలో ఆత్మాని ఆత్మ కాదని ప్రస్తావనే లేదు. తత్సత్యం స ఆత్మ తత్వమసి అని చెప్పేసినప్పుడు, అందువల్ల ఆత్మ అని ఆత్మ కాదని ఆ మాటలు లేనే అయ్యే ఉండే విషయం అని అర్థమైపోయింది. సామాన్యంతో చూసినట్లయితే సత్తు అది జీవ ఈశ్వరులకు సమానం. సత్తు అనేటువంటిది ఉంది, ఇది దండక మాట. సత్తు అంటేనే మూలం అనమాట. సత్తు అంటేనే మూలం అనమాట. ప్రతి ఒక్కటి దానిలో సత్తే ఉంటుంది. ఎందుకని ప్రతి కొండ మట్టే కదా, ప్రతి వస్త్రం నూలే కదా, ప్రతి ఆభరణము బంగారం, ప్రతి అణోరణీయాన్ మహతో మహీయాన్. అణువులకు అణువులు గాను, మహత్తులకు మహత్తులు గాను సత్తు తప్ప రెండవది లేనే లేదు. అందువల్ల ఇదంతా సత్తే. ఇది లోపల బయట అణువులు సత్తు తప్ప రెండవ వస్తువే లేదు ఇక్కడ. అంతేగాని మీ ప్రకారంగా జీవేశ్వరులు అది గందరగోళంగా ఏమి లేదు. జీవులు లేదు, ఈశ్వరులు లేడు, ఉండేదే ఒక్కటే. మళ్ళీ ఈశ్వరుడు అది అట్లాంటివి ఏమి లేదు. జీవ బ్రహ్మలు అనే మాట లేదు. ఉంటే జీవుడు, లేకపోతే నీ పేరు బ్రహ్మము. జీవుడు అనే పేరు ఉంది, బ్రహ్మం అనే పేరు నీకు ఉంది. అంతేగాని నిన్ను వదిలిపెట్టిన బ్రహ్మము లేడు, నిన్ను వదిలిపెట్టిన జీవుడు లేడు. నువ్వే రెండు. వేరే చోట ఇంకొక చోట ఉన్నాడనే మాటే తప్పు. ఏ లోకాల్లో లేడు, అన్ని లోకాలు నీ దగ్గరే ఉంది. అంతా నీ మనసే లోకాలన్నీ, సమస్త జగత్తంతా మనసు నీదే. అర్థం కావాలంటే చూసుకో, ఆ అర్థం ఇక్కడే వచ్చేస్తుంది. ఎందువల్ల అంటే ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దైవికము అంతా కలిపి నీ యొక్క అనుభవమే, నీ యొక్క బుద్ధే. అందువల్ల జిలోకాదులన్నీ నీ బుద్ధే, వేరేది కానే కాదు. అందుకనే తన్ను బుద్ధి ప్రచోదయాత్. అట్లా బుద్ధిని నువ్వు మేల్కొల్పుకో. సమస్తము నీవే అయ్యున్నావని ఇహలోక, చూసారా, అంతరిక్షలోక, దిలోక ఇవన్నీ కలిపి నువ్వే. ఆ ప్రకారం బుద్ధిని మేల్కొల్పుకోవాలి. అందుకని బుద్ధి కంటే వేరుగా లోకాలే లేవు. అట్లా తెలుసుకోవాల్సింది.
ఈ ప్రకారంగా ఉపక్రమించటం వల్ల వాక్యశేషంలో ఉన్న శేషంతో ఆత్మతో ఎటువంటి విరోధము లేదు. సామాన్య విశేషాన్ని కోరుతుంది కానీ నిషేధించదు. సామాన్యము విశేషాన్ని కోరుతుంది. ప్రతి సామాన్యము విశేషంగా ఉంటుంది అనమాట. అందువల్ల పరమాత్మ కూడా విశేషంగా గోచరమవుతాడు. ఇప్పుడు మనకి జగత్తుగా గోచరమవుతాడు, నామరూపాలుగా గోచరమవుతాడు, దేహేంద్రియాలుగా గోచరమవుతాడు, చరాచరములుగా గోచరమవుతాడు. అంటే కానీ భగవంతుడు ప్రత్యేకమైన రూపం ఏమీ లేనే లేదు, ఇట్లాగే గోచరమవుతాడు. అట్లా అనమాట. మనం కూడా నేనున్నాను అనేదానికి మీరు శరీరేంద్రియాలతో కనిపించాలి, భార్య బిడ్డలతో కనిపించాలి, స్త్రీగాను పురుషుడుగాను తల్లిగాను చెల్లిగాను కనిపించాలి. ఇవేమి చెల్లి లేదు, తల్లి లేదు, భార్య లేదు, భర్త లేడు, ఇట్లాగ ఏమీ లేదంటే అసలు నీ పాత్ర లేకపోతే నువ్వు పాత్రధారి మాయమైపోతావు, బయటపడవు, లోపలికి వెళ్ళిపోతావు. పాత్రల వల్ల బయటకు వచ్చినావు నువ్వు. దేనివల్ల వచ్చింది? పాత్ర వల్ల బయటకు వచ్చినావు. అందువల్ల బాగా చూసినట్లయితే నీకు మొగుడే లేడనుకో, ఇక మేలుకో నువ్వు మేలుకునే పనిలే, నిద్రపోవడం. ఇక మొగుడు అనేటప్పుడు లేచి కూర్చుంటుంటివి, అప్పుడు మొగుడున్నాడు, నువ్వు పెళ్ళాము అయిపోయావు. నీ మెలుకు నిన్ను పెళ్ళాం చేస్తుంది, నిన్ను మొగుడు చేస్తుంది, నీకు బంధం చూపిస్తుంది. ఆ మెలుకువే లేదనుకో, సుషుప్తిలో ఎవరున్నారు నీకు? అందువల్ల నువ్వు మేలుకున్నది దేనిలో మేలుకున్నావు? ఇప్పుడు చెప్పు. ఆత్మలో మేలుకున్నావా? శృతి వెళ్ళలేదు కదా. ఇప్పుడు మేలుకున్నది దేంట్లో? మొగుళ్ళలో మేలుకున్నావు, పిల్లల్లో మేలుకున్నావు, సంతానంలో మేలుకున్నావు, సంసారంలో మేలుకున్నావు. ఇంకోరింట్లో పోయి మేలుకోవాలి నువ్వు, నీ ఇంట్లోనే నువ్వు మేలుకున్నావు. ఇంకోరి వీధిలో మేలుకోవాలి, నీ వీధిలోనే నువ్వు ఇంకోరింట్లో కాదు, నీ ఇంట్లోనే నువ్వు మేలుకున్నావు. కాబట్టి నీ మెలకువలో వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ లేదనుకో, నీకు అసలు మెలకువే లేదు, మెలకు లేదు. వీళ్ళు లేరు అనుకో, అందరూ ఒకటి కోవిడ్లో వెళ్ళిపోయినారు అనుకో, నీ మెలుకులో ఎవ్వరు లేరమ్మా. నిన్నేమంటారు చెప్పు? భార్య అని లేరు, భర్త లేడే, సంతానం లేరు, ఎవరు నువ్వు అంటే అన్ని పోయి అన్ని పోగొట్టుకొని నేనుగా నిలబడి నువ్వు దేంతో ఐడెంటిఫై చేయలేవు. నిన్ను ఎవరు లేరు నీకు పందాలు, అందరూ కోవిడ్లో కొట్టుకుపోయినారు. ఇప్పుడు నీ మెలుగు అర్థమే లేదు, అందుకని స్వప్నమే రాదు నీకు. ఇంకేం వస్తుంది? ఇదే కదా స్వప్నం వచ్చేది. ఇక్కడే మ్యాటర్ లేకపోతే స్వప్నం వస్తుంది అంటే నువ్వు సుషుప్తిలో ఉంటావు హాయిగా. ఎవరు ఏమని చెప్పుకుంటావు? నాకెవరు లేదు, నేనెవరికి ఏమి గాను. అంటే మెలుకు అంటే సంసారము. అదే శృతి ద్వారా నువ్వు మేల్కొన్నావు అనుకో, అప్పుడు ఎలా ఉంటావు? జాగ్రత్త, స్వప్న, సుషుప్తులకి, అండపెండ బ్రహ్మాండాలకి సాక్షి స్వరూపంగా మేలుకొని అట్లా. అందుకనే నువ్వు మెలకులో ఈ పిక్చరే చూసుకుంటుంటావు, భర్త, భార్య, పిల్లలు, ఇవే చూసుకుంటుంటావు నీ మెలకులో. ఇంకేం చూస్తావు? ఇంకేముంది నీ దగ్గర? అట్లా అనమాట. అందువల్ల సామాన్య విశేషాన్ని కోరుతుంది. సామాన్యమైన పరమాత్మ విశేష రూపంగానే గోచరమవుతాడు, విశేషంగానే గోచరమవుతాడు అనమాట. సామాన్య తత్వంగా ఉండిపోయినావు అనుకో, మట్టిలాగా ఉండాల్సిందే, బంగారంలాగా ఉండాల్సిందే, సత్తులాగా ఉండాల్సిందే, దానికి ఏం వ్యవహారం ఏమీ లేదు. అట్లా అప్పుడు ఈ ప్రకారంగా అనమాట. సామాన్యం విశేషాన్ని కోరుతుంది కానీ నిషేధించదు. విశేషాన్ని నిషేధించే పనిలే, సామాన్యము విశేషంలో ఉన్నది అని అర్థం. ఆ తెలుసుకునేటప్పుడు ఏం చేశారంటే వివేకం చేసి చూపిస్తుంటారు. సామాన్యం ఇది, విశేషం ఇది, వచ్చిపోయేది ఇది, ఉన్నది అది అని చెప్తారు. సత్తు ఉన్నదయ్యా. ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు, సృష్టి, స్థితి, లయాదులు, విశేషాలు వస్తూ పోతుంటాయి. అందుకని నువ్వు ఎన్ని రకాల దేవతలని, ఎన్ని రకాల విగ్రహాలని, పౌరాణిక దేవతల్ని క్రియేట్ చేసుకోవచ్చు.
అన్నీ మళ్ళీ పోగొట్టేసుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు, పోగొట్టుకోవచ్చు. అన్నీ ఏమిటి ఆరోపితమైనవే కానీ నిజమైనవి గానే కాదు, ఆరోపింపబడినటువంటి మూర్తులు, ఉపాసనకి దానికి సంబంధించినవి, నిజాలు కావు. అందువల్ల సామాన్య విశేషాన్ని కోరుతుంది నిషేధించదు. సత్ అనే పదం యొక్క అర్థం ఆలోచించగా ముఖ్యమైన ఆత్మ కన్నా ఏమి వేరుగా వస్తుంది. చూసారు, సత్ అంటేనే ఆత్మ, సదేవ ఆత్మ, సదాత్మ అని అర్థం. సత్తే ఆత్మ, సత్ కంటే ఇంక వేరేది ఆత్మ లేదు. అందుకని ఎప్పుడైనా ఆత్మ ఏంటంటే సత్తు. సత్ ఎవరంటే నేను. పరమాత్మ అనగానే సత్తు. సత్ ఎవరంటే నేను. సత్తే కదా నేను, అసత్తు కాదు. నా దేహం అసత్తు, ఇంద్రియాలు అసత్తు, మనస్సు అసత్తు, ఇవన్నీ అసత్తు. నేను సత్తు, నేను సామాన్యం. ఇవన్నీ ఇట్లా కనిపిస్తుంటాను. నన్ను వదిలిపెట్టి ఇవన్నీ లేవు. సత్ అనే పదం యొక్క అర్థం ఆలోచించగా ముఖ్యమైన ఆత్మ కంటే వేరుగా ఏమీ ఉండదు. ఆత్మ కన్నా భిన్నమైన వస్తు సమూహం అంతా కూడా ఆత్మ కంటే భిన్నమైనటువంటి నామరూప వస్తువులు ఉన్నాయే. ఆచారముణ వికారం నామధేయం, అదంతా కలిపి అసత్యం, మిథ్యం. మిథ్య అంటే నామరూపాలు, మిథ్య అంటే నామరూపాలు. మిథ్య అంటే లేనిది కాదు, అదే మనం వాక్కుతో చెప్పేది వాచారమ్మడం అయింది. అట్లా మన వ్యవహారాలన్నీ ఇదేనమాట. ఇవన్నీ భార్య, బిడ్డలు, వస్తువులు, వాహనాలు, ఇవన్నీ నా మనసు సంకల్పం చేసుకుంది. ఆ సంకల్పం చేసుకొని అది ఆ సంకల్పాలని క్రియేట్ చేసుకుంది. క్రియేట్ చేసుకొని దాంట్లో ఉన్నది మళ్ళీ సత్తుగానే వెళ్ళిపోద్ది, సత్తుగా అయిపోతుంది. అంతా వెళ్ళిపోతారు, సత్తుగానే మిగిలిపోతారు. అంటే తాను వ్యవహారం ఏముండదు. వాచారమ్మణ వికారం వ్యవహారం ఏముండదు చివరికి. కాబట్టి ఈ విషయమే కదా చెప్పింది శృతి కూడా. మాటలు ఆడటంలో ఉండే కొద్ది తేడా తప్పనిసరిగా విషయంలో తేడాను కలిగించదు. మీరు ఎన్ని రకాలు మాట్లాడినా సరే వస్తువులో తేడా ఉండదు, మట్టే ఉంటుంది అక్కడ. మట్టినే రకరకాలు మాట్లాడేస్తారు, అర్థమైందా? అట్లా ఎప్పుడైనా రకరకాలు ఉంటాయి, ఏదైనా సరే. మీరు ఎప్పుడైనా ఎన్ని పదార్థాలు చేసినా సరే అన్ని పదార్థాల్లో మిగిలి తగులు ఉంటుంది కదా చివరికి, దాన్ని కూడా మీరు ఒక ప్యాకెట్ చేసేయచ్చు. ఏముంటుంది, అన్నీ అయిపోయిన తర్వాత కారం బూందీ, స్వీట్ బూందీ మిగిలింది అనుకోండి, చూసారు, హాట్ స్వీట్ అని ఒక ప్యాకెట్ కూడా తయారు చేయొచ్చు. హాట్ స్వీట్ అది అయిపోయిందే, అది కూడా తినేస్తారు. కాబట్టి ఏముంది, వ్యవహారాలన్నీ సత్తు మీద ఆశ్రయించుకో. సత్తు నుంచే కల్పితమైంది ఇవన్నీ వాచారపణాలు. ఆ యొక్క మట్టి ఉందా, ఆ మట్టి నుంచి కొండలు వచ్చినాయి. అట్లా బంగారం నుంచి నగలు ఏర్పడ్డాయి, నూలు నుంచి వస్త్రాలు ఏర్పడ్డాయి. ఇంతే కదా, సత్తే ఉంటుంది. ఇవన్నీ కూడా వ్యవహారాలన్నీ ఇవన్నీ మనం తయారు చేసుకుంటుంటాం, వదిలేస్తుంటాం. దేర్ఫోర్ మనం చివరికి మిగిలేది సత్తుగానే మిగులుతాం. నేనుగానే మిగులుతా. నాదేనేవన్నీ తయారు చేసుకున్నాం, కల్పించుకున్నాం, కొంతకాలం చేస్తాం. మీరు దాన్ని వదలలేక్కల, వాళ్ళే వదిలిపోతుంటారు మిమ్మల్ని. అర్థమైందా? మీరు ఒక పాత మంచం ఒకటి పెట్టుకొని కూర్చొని ఉండండి, ఈ పాత మంచం మీదే కూర్చుంటారండి. పిల్లలు కూడా కూర్చొని కొంతకాలం తర్వాత ఆ పాత మంచం మీద లేచి వెళ్ళిపోతారు వాళ్ళు పిల్లలు. మేము కొత్త మంచం కొనుక్కుంటాం, మీ పాత మంచం మిమ్మల్ని వదిలేస్తారు, మీ మంచం వదిలేస్తారు, మేము అన్నీ వదిలేస్తారు, వెళ్ళిపోతాం. ఇంతే, ఇంక దాంట్లో ఉంటారు. లివర్ కల్పన చేసుకున్నారు, అట్లా వెళ్ళిపోతారు. వాచారమ్మడం అన్న వచనాన్ని చెప్పింది, ఈ వాచారమ్మడంతో చెప్పింది. ఇది వ్యవహారం అంతా, మాటల వ్యవహారం. మాట్లాడడంలో ఉండే కొద్ది తేడా తప్ప, మాటలు తేడా లేదు తప్ప, వస్తువు అదే, బంగారమే అది. చూసారా, విషయం అదే. అర్థంలో కూడా తేడా లేదు, మాటల్లో తేడా ఉంది.
ఇడ్లీ అన్నావు, దోశ అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు, అంతా కలిపితే పిండి అంతే. మాటల్లో ఇదంతా కలిపి ఒకటి సత్తే. ఆ విధంగా ఉండే కొద్ది తప్పనిసరిగా ఆ విషయంలో తేడాను కలిగించదు. మీ దగ్గర ఉండే విషయం సత్తు విషయం ఒకటే. మీరు నాశనమే గారు. ఎప్పుడుగైనా అన్నీ అయిపోయిందండి, మమ్మల్ని నాశనం చేసి పోయినారు మా పిల్లలు గిళ్ళని. ఏమి నాశనం అయ్యాను ఊరిక, ఏమి నాశనం వల్ల నీకు పోయింది ఏమిలే, నువ్వు అలాగే సత్తుగానే ఉన్నావు. అది నీకు జ్ఞానం కలిగితే తెలుస్తుంది నీకేం నష్టపోలేదు అని. జ్ఞానం కలక్క సత్తు అనేది నువ్వు నామరూపాలు అనుకున్నావు. సత్తు నామరూపాలు కాదు, నామరూపాలకే ఆధారం. అందుకని వ్యవహారాలన్నీ వెళ్ళిపోయినాయి, మీ సత్తుగా మీరు మిగిలిపోయినారు. మీరు ఏం నశించిపోయింది మీకు? ఏం ఏం చేశారు అట్లా. అలాగే మీ దగ్గర ఏమన్నా కోట్ల రూపాయలు ఆస్తుంది అనుకోండి, అవన్నీ మీరు ఏమీ చేసుకోలేరు, దాన్ని ఏం తెల్లేరు. ఎన్ని వస్తువులు ఉంటాయి, ఏమన్నా తిన్నారా? అన్ని అడబెట్టి కూర్చుంటారు. కాబట్టి ఏమి పోయేవేమి లేవు, మీరుగానే ఉన్నారు సత్తుగానే. ఇవన్నీ నామరూప వస్తువులు అన్నీ వెళ్ళిపోయినాయి. పోవడమే మంచిది. ఇది బరువు తగ్గిపోద్ది దెబ్బకి, అర్థమైందా? బరువు తగ్గిపోతుంది, మొత్తం వెళ్ళిపోవాలి. ఏదో ఒక రకంగా వెళ్ళిపోవడమే మంచిది. వాళ్ళు కూడా ఇదే చెప్పాలి, మీరు జీవితంలో మీరు ఏం నష్టపోరు, ఆ సత్తుగానే మిగులుతారు. వ్యవహారాలే వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి, మీరు మాత్రం అలాగే ఉంటారు. అట్లా చూసారా? ఆ విధంగా ఈ తేడాను మనం గుర్తించినట్లయితే మాటలు తప్ప ఇంకేం పోయింది ఏం లేదయ్యా. మాటలే వ్యవహారాలు, వ్యవహారాలన్నీ మాటలు, నామరూప వ్యవహారం చేశారు, అన్నీ అయిపోయినాయి. మీరే మిగిలేరు కదా, సత్తుగానే మిగిలేరు మీరు. అది ఈ ప్రకారం. అది మీకు తత్వం తెలిస్తే తెలుస్తుంది, మనకేం నష్టం జరగలేదు అబ్బా అని. నష్టమే జరగలేదు, హాయిగానే ఎవరో ఏం పట్టుకొని పోయింది ఏం లేదు. ఇంకా మీరేం చేస్తారు? ఇవన్నీ నిత్యమైనది కాదులే, మాకు అవసరం లేనిది పట్టుకుపోండి ఎవడు, మీ పాటకి మీరుంటారు అట్లా. అందుకని ఇదంతా వాచారంభణం అని చెప్పేసినారు. కాబట్టి ఇలాగా తీసుకొని ఈ ప్రకారంగా తీసుకొనిరా పాత్రను అన్న మాటకి, పాత్రను తీసుకొనిరా అన్న మాటకు మధ్య పలకటంలో తేడా ఉంది, కానీ ఆ అర్థంలో ఏం తేడా ఉంది? తీసుకొని రా పాత్ర అన్నాడు, పాత్రను తీసుకొని రా అంటే ఏం పోద్ది? రెండు ఒకటి కదా, అంతే. ఏ మాటలు చేయిపోయే అట్లా. వ్యవహారం చూసినట్లయితే కూతురు ఎంత చేశాడు, కొడుకు ఎంత చేశాడు, కొడుకు ఎంత చేశాడు, కూతురు ఎంత చేశాడు, అందరు ఇద్దరు ఒకటే చేసినట్లేదు. ఏం పెద్ద విషయం లేదు, అర్థమైందా? మీకే అర్థమైపోద్ది, ఇద్దరు చేసింది అదే, పెద్దగా చేసేది ఏముంది? ఎవరు ఏమి చేసేది ఏముండదో మిమ్మల్ని మీరు తెలుసుకుంటే తెలిసిపోద్ది, ఏమి చేసేది ఏం లేదు లేవా అది. కాకపోతే మీరు తెలుసుకున్న వాళ్ళు గనులు గట్టివారు, తెలియని వాళ్ళు అయ్యో అనవసరంగా పోయింది లేకపో. తెలుసుకున్నవాడు తెలియని వాడే ఉంటాడు ఈ లోకంలో. ధనికుడు దరిద్రుడు అంతా ఒకటే. ధనికుడు దరిద్రుడు వాళ్ళు చెప్తుంటారు ఎప్పుడైనా. ఈ కమ్యూనిస్ట్ ఉండాకొడుకులకి ఏం తెలిసి రావదనుకో, వాళ్ళు ఏమనుకుంటారు ఎప్పుడంటే క్యాపిటలిస్ట్లో లేబరు ఇట్లా అనుకుంటారు కదా, ధనికుడు దరిద్రుడు అని. ముట్టి మాటలు అవన్నీ. ఇద్దరు దరిద్రులే, వీడు అపేక్షితుడు వాడు అపేక్షితుడు. వాడికి ఉన్న సాలతో వీడికి లేదు కాబట్టి కావాలంటాడు. ఇద్దరు ఏడు ముఖాలు ఎప్పుడు చూసినా సరిపోదు, వీడికి వాడికి సరిపోదు. వాడు ఉండి ఖర్చు పెట్టేదానికి అవస్థ పడుతుంటాడు, రూపాయి తీసిన దానికి పెద్ద గొడవ చేసుకుంటుంటాడు, అయ్యో రూపాయి ఖర్చు అయిపోయిందండి. వాడే 10 రూపాయల ఖర్చు పెట్టేస్తుంటాడు పేదవాడు. ఇద్దరు లేని వాళ్ళే అపేక్షితులు, ఇద్దరు కూడా ఇంకా అపేక్షిస్తూనే ఉన్నారు. కాబట్టి ఇద్దరు దరిద్రులు అయ్యారా లేదా?
కాబట్టి తెలిసిన వాడెవరు తెలియని వాడెవరే తీసుకోవాలి. ఇక్కడ జ్ఞాని అజ్ఞానులే సంసారం. పేద ధనిక అనే దానికి ఉంటే అర్థం పర్థం ఏమి లే, అందుకని అవేమి లేదు. ఎందుకంటే కాస్త ఉన్నోడే లేనివాడిని చూసి ఊరి ఊరి వీడు చూడరా ఎట్లా ఉన్నాడు, ఏం తింటున్నాడు, ఏం తాగుతున్నాడు అంటాడు. వీడేమో అంతే చూస్తుంటాడు అంతే. చూసారా? అందుకనే వాడేమో ఏదో ఖర్చు పెట్టేస్తున్నాడు అంతే, వీడేమో ఖర్చు పెట్టుకోకుండా చూసుకుంటుంటాడు అంతే. ఏం లాభం? కాబట్టి ఈ ధనికుడు దరిద్రుడు అనే మాట అది కరెక్ట్ కాదు. అది ఇద్దరు దరిద్రులే, తెలిసినవాడు తెలియనివాడు. లోకంలో ఏం కావాలి? తెలిసినవాడు తెలియనివాడు. ఇక్కడ పనిచేస్తుంది. జ్ఞానాజ్ఞానంలోనే ఫలితం ఉంటుంది. ధనం ఉంది, ధనం లేదు, ఇల్లు ఉంది, ఇల్లు లేదు, సంతానం ఉంది, సంతానం లేదు, దీంట్లో ఫలితం కనిపించదా? ఇద్దరు ఒకటిగానే ఏడుస్తుంటారు. సంతానం ఉండి వాడు ఏడుస్తుంటాడు, సంతానం లేని వాళ్ళు లేదు అని ఏడుస్తుంటారు. ఇద్దరు ఒకటే. అతను ఇప్పుడు తెలిసిన వాడు తెలియని వాళ్ళలో ఉంటుంది. దాంట్లో ఒక విలువ ఉంది. అబ్బా తెలుసుకున్నానబ్బా, ఎంత గొడవల్లో పడలేదు, నేను అజ్ఞానంలో పడలేదు, ఈ ద్వైతంలో పడలేదు, కర్మకాండలో పడలేదు, ఏం పోవాలి ఇదంతా రకరకాలమ్మా. నాకు ఆ యథార్థ జ్ఞానం తెలిసింది చాలు, ఇంకేమి పొందవలసిన పనే లేదు. అందువల్ల ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతుందో ఆ జ్ఞానం ముందు ఏం పనికి వస్తుంది? ఆ సముద్రం అంత ధనం ఉండినట్లయితే నీకు అమృతత్వం కలుగురా అంటే కలగదు బొమ్మ అని. అందుకనే అమృతత్వం అనేదే తెలివి, జ్ఞానం. అందువల్ల జ్ఞానం వల్ల నీకు అన్ని తెలిసిపోతుంది, ఇంకా పొందవలసింది ఏముండదు. కాబట్టి జ్ఞానాజ్ఞానాల విషయం అన్నమాట జగత్తు. ధనము లేదు అనే మాట కాదు ఇదే. కాబట్టి ధనమున్నా ధనం లేకపోయినా అది కాదు, ఏడుస్తూనే ఉన్నారు అందరూ. ఇక్కడ జ్ఞానము అజ్ఞానం ఉంది, దీన్ని బట్టి మనం ఆ వ్యత్యాసం గుర్తించుకోవచ్చు. చూడరా, జ్ఞానం ఉన్నవాడు ఎంత స్థిరంగా ఉన్నాడు, ఈ జ్ఞానం లేక వీడు ఎంత పరితపిస్తున్నాడు అని మనం అది కంపారిటివ్ చేసుకోవచ్చు. ఈ ధనం ఉన్నది లేదు అనే మాట ఉట్టి మాటలు ఇవన్నీ దండగా అర్థం పడలేదు. మనల్ని చూసి పేదవాడు ధనికుడిని చూసి అసూయ పడుతుంటాడా? నీ మొహం నీ దాని మీద నాకు కూడా ఉంది అంటుంటాడా? చెప్పండి. నాకు కూడా ఉంది బో అంటుంటాడు. నీదేందుకు పనికిరాదు. అంతేకాదు కదా, వీడు భోగించేటప్పుడు వాడు చూసి అసూయ పడుతుంటాడు. వాడికి ఏమి లేకపోయినా భోగిస్తున్నాడు రా, మనమేంట్రా ఇట్లా చేస్తున్నాము అంతే. అది బాగా తెలుసుకోవచ్చు. మీ పక్కనే మాల్లో వాడు కూడా కూర్చో ఉంటాడు, వచ్చి వాడు కూడా కూర్చుంటాడు అంతే. టికెట్లు పెట్టి 200, 300, 400 పెట్టి కూర్చుంటున్నాడు. ఏం చేస్తావు కూర్చొని? ఇప్పుడు తెలుసుకోవడము తెలియదు, ఇది మనం పొందవలసిందే. చూసారా, జ్ఞానము అజ్ఞానము, దీని ఫలితం బాగా కనిపిస్తుంది మనకి. జ్ఞానం వల్లేనయ్యా ఈ పూర్ణమైన ఫలితము మనకి కలుగుతుంది. కాబట్టి జ్ఞానం గురించి పాటుపడాలి, అజ్ఞానం నుండి బయటపడాలి. ఇక ధనధాన్యాలు, భార్య బిడ్డలు, ఈ ఉపాసనలు, లోకాలు ఎవరికి కావాలి? ఇవన్నీ స్వర్గాది లోకాలు జ్ఞానాజ్ఞానములే. జ్ఞానం పొందినవాడే సుఖీ, జ్ఞానం లేనివాడు దుఃఖీ. జ్ఞానం సంపాదించుకో, లేకపోతే నువ్వు ఎన్ని కర్మకాండ ఎన్ని ఉపాసనలు చేసినా ఏమి లాభం లేదు, తెలియని వాడే చేసే పనులు. అందువల్ల కర్మాణి అవిదుషాం విధీయంతే అంటే శంకర. అయ్యా, కర్మలు అజ్ఞానికే విధించేది, జ్ఞానం కాదు అట్లా. కాబట్టి మాటల్లోనే తేడా ఉంటుంది, మధ్య పలకటంలో తేడా ఏమీ ఉండదు. కాబట్టి ఇలాంటి వాక్యాలలో ప్రతిపాదించబడేటువంటి ప్రకార భేదము ఉంది కదా, ప్రతిపాదింపబడే విషయంలో భేదం రాదు, ఆ భేదం రాదు.
ప్రతిపాదన చేసే విషయాలు నానా రకాలుగా కనిపించవచ్చు. అది పంచకోశ ప్రక్రియ కావచ్చు, ఇంకో ప్రక్రియ కావచ్చు, అవస్థాతర ప్రక్రియ కావచ్చు, చెప్పే విధానంలో. కానీ ఏకత్వాన్నే ప్రతిపాదిస్తుంది. ఆత్మైవ సత్యం అని చెప్తుంది, సత్యాన్ని చెప్తుంది. కాబట్టి భేదం ఏమిటి రానే రాదు, ఏకత్వ ప్రతిపాదనే చేస్తారు. కాబట్టి చాందోగ్యంలో కావచ్చు, బృహదారణ్యకంలో కావచ్చు, కఠోపనిషత్తులో కావచ్చు, మాండూక్యంలో కావచ్చు, ఎనీ ఉపనిషత్ భాష్యములలో ఎక్కడైనా సరే ఏకత్వ ప్రతిపాదనే అహం బ్రహ్మాస్మి అనేటువంటిదే వస్తుంది, వేరే విషయం లేదు. మరి ఇన్ని ఉపనిషత్తులు ఎందుకు చెప్పినారు, ఇన్ని దాని మీద భాష్యాలు ఎందుకు రాశారు? ఇట్లా మళ్ళీ గురువుగారు దాన్ని మళ్ళా ఇంకా విస్తారం చేసి ఎందుకు చెప్తున్నారంటే ఆ బుర్రకు ఎక్కితే కదా. బుర్రకు ఎక్కి ఎందుకు ఎక్కలేదంటే బుర్రను బట్టే తెలుస్తుంది మా సంగతి. ఈ బుద్ధి ఏ లెవెల్లో ఉంది అంటే మన సంగతి అర్థమైపోతుంది. అది అది బుద్ధి చాలా అన్ని ఆరోపాలతో కూర్చొని అనేక జన్మల యొక్క ఆరోపాలు ఉన్నాయి దాంట్లో. అంత ఈజీ కాదనమాట. అనేక జన్మల యొక్క ఆరోపాలు ఉన్నాయి. అందుకనే పుణ్యము పాపము అనే మాటకి అర్థమే లేదు ఇక్కడ. అదే బుద్ధి విషయంలో పుణ్యము పాపం పనిచేయదు. జ్ఞానానికి పుణ్యము పనికిరాదు, పాపము పనికిరాదు. రెండు కర్మగా పనికొస్తుంది. పుణ్యము కానీ పాపము కానీ కర్మకు పనికొస్తుందని. ఆత్మజ్ఞానానికి పుణ్య పాపములతో సంబంధమే లేదు. పుణ్యపాపాలు లేవు దాంట్లో. గురువు యొక్క పూర్వము శ్రవణాదుల విషయంలో జరిగినటువంటి ఆ యొక్క మేలే. పూర్వం శ్రవణాదుల్లో కొంత మీరు గడిపారు, ఆ గురువుల యొక్క ఆశీస్సులు పొందారు మీరు. ఆ గురువు అనుగ్రహమే ఇప్పుడు మిమ్మల్ని నడిపిస్తూ ఉంది జ్ఞానానికి. కర్మానుగ్రహం ముందే వెళ్ళి సంసారంలో పడేస్తుంటుంది. గురువు అనుగ్రహం ముందే సంసారం నుండి దాటించుకొని తీసుకొస్తాం. అందువల్ల తత్వవిద్యకు వచ్చేవాళ్ళతో గురువు అనుగ్రహము. మిగిలిన ఉన్నాయి కదా, భార్య బిడ్డలు వస్తువులు, అది పుణ్యపాపాల విషయం. పుణ్యపాపాలు సంసారంలో పడేస్తుందే కానీ గురువు అనుగ్రహం ఉందే, సజ్జనుల యొక్క అనుగ్రహము జ్ఞానం వైపు నడిపిస్తుంది. అది అంతే విషయం. ఈ ప్రకారంగా కనుక చాందోగ్యంలో కానీ బృహదారణ్యకంలో కూడా ఎన్ని ఉపనిషత్తుల్లో కూడా సత్ అంటేనే నిజంగా ఆత్మ. అసలు మామూలు అర్థమే అది, సదాత్మ. సదాత్మ అని విశేషంగా చెప్పబడినది. పరమాత్మనే చెప్పారు. పరమాత్మే సత్రూపంగా ఉన్నాడు, ఆత్మస్వరూపముగానున్నాడు. హృదయేశేర్జున తిష్టది ఈశ్వర. ఈశ్వరుడు హృదయ దేశము యందు ప్రకాశితమవుతున్నాడు. ద్రష్ట శ్రోత మంత విజ్ఞాతగానున్నాడు. చూసారా, మరి ఈజీ అని మాట్లాడనమాట. ఇది ఇదివరకు వినలేదు, ఇప్పుడు విన్నారు. ద్రష్టగా ఉన్నాడు ఆత్మ. పరమాత్మ ఎక్కడ ఉండేది? ద్రష్టగా ఉండేవాడే పరమాత్మ, శ్రోతగా ఉండేవాడే పరమాత్మ. చూసారా, మననం చేసేవాడే మంతా పరమాత్మ. అంతే. ఈ నవద్వారపురంలో ఎవడు ఈ వ్యవహారాలన్నీ చేస్తున్నాడు? పరమాత్మే. వాడు వేరు కాదు. నవద్వారపురంలో ఉండేవాడు, క్షేత్రజ్ఞుడిగా ఉండేవాడు అని ఇంతవరకు వినలే మీరు, ఇప్పుడు విన్నారు. అప్పుడు విన్నారు కాబట్టి ఇదే వినినట్టు. ఇంతవరకు జీవుడు దుఃఖే సంసారి అన్నది వినినట్టుగానే దండగా విని, సారం లేని విషయాలండి. ఇదే సారం. దష్టగా తను తాను తెలుసుకోవటం, శ్రోతగా తను తాను తెలుసుకోవడం, మంతగా తను తాను తెలుసుకోవటం, బుద్ధికి సాక్షిగా తెలుసుకోవటం, ఇది వినినట్టు అని. ఇలాగా ఈ యొక్క ఆత్మత్వాది అధికరణము, ఆత్మగృహీతాది అధికరణము ఆత్మగానే గ్రహించాలి. సత్ అంటే జగత్తులో సత్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆత్మగానే గ్రహించవలసి ఉన్నది అని ఈ అధికరణం సమాప్తి చేసుకున్నాము. నెక్స్ట్ అధికరణానికి వస్తాం మనము. కార్యాఖ్యానాధికరణం. అది అనమాట. ఇప్పుడు మళ్ళా ఏం చెప్తున్నారంటే ఆయన కార్యము చూస్తుంటే
మనకు తెలుస్తున్నది కార్యము. కార్యం ఉంది నవద్వారపురంలో జరిగే కార్యము. చూసారా, ఇట్లాగనమాట కార్యాధికారం. కార్య అంటే కర్మ, యాక్షన్. ఈ యాక్షన్లన్నీ మనము చూస్తుంటే ఎవడో ఉన్నాడు లోపల కూర్చొని, ఏనేషితం పతతి ప్రేషితం మన ఏన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త. అయ్యా ఎవరో ఉన్నారు లోపల, శ్వాస నిశ్వాసాలు చేసుకుంటున్నాడు, ఈ ఈ ప్రకారంగా మనసులో సంకల్ప వికల్పాలు చేస్తున్నాడు, ఆకలి దప్పులు తీర్చుకుంటున్నాడు, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఈ ఉండేవాడు ఎవరు అని చూస్తే ఆయన ఒక్కొక్క ఇంద్రియానికి వెనకాలే ఉన్నాడు. బుద్ధ్యాది ఇంద్రియాలకి వెనకాలండి బుద్ధ్యాది ఇంద్రియాల్ని ప్రేరేపించుకొని జీవించుకుంటున్నాడు, ఉపయోగించుకొని జీవించుకుంటున్నాడు. ఇక్కడ సార్ బుద్ధ్యాది ఇంద్రియాల్లో ప్రేరకుడుగా ఉండేవాడు, అనుభవించుకొని ఉండేవాడు సత్తైన ఆత్మే, వేరే వాళ్ళు కాదు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామదేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.